చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రముఖ అడ్వకేట్ సోమ భరత్ గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే భరత్ గారు. బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే ఇద్దరు కూడా. కీలకమైన పరిణామం మనం చూసాం. ఓవైపు దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్లో 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణమైన అధ్యయనం, సాగునీటి రంగంలో ఒక సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. కాళేశ్వరం అలాగే మిషన్ కాకతీయ అని చెప్పేసి కీర్తించిన సందర్భంలోనే మరోవైపు సిట్ నోటీసులు జారీ చేసిన సందర్భం. తెలంగాణ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించడమే కాకుండా దశాబ్దాల కలను స్థానంలో జారీ కావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సిట్ నోట్ దిస్ గవర్నమెంట్ హస్ క్రాస్డ్ రెడ్ లైన్స్. ఏ అయితే సరిహద్దులు ఉంటాయో మంచికి మర్యాదకి తర్వాత ఉన్నతమైన ఆశయాలకు మధ్యలో ఉండే రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాటిని క్రాస్ చేసి వచ్చినది. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదండి. కేసీఆర్ అనే పదము ఒక శక్తి. అది కేసీఆర్ గారి పేరు పెట్టుకోలేదు. వారి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కేసీఆర్ పేరు ఇచ్చింది తెలంగాణ అస్తిత్వ పోరాటం. ఇవాళ ఆ కేసీఆర్ పేరుని చెరిపేయాలనే పిచ్చి ఆలోచనలతోని ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి, నేను ప్రత్యేకంగా మాట్లాడలేదు, వారు అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ముందు. దగ్గర 80 క్రిమినల్ కేసులకు పైన ఉన్న వ్యక్తి ఇవాళ, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎంత కురుస ఆలోచనలు లేకపోతే కేసీఆర్కి వాళ్ళ సిఆర్పిసి 160 కింద నోటీస్ ఇచ్చి విచారణకు పిలుస్తారు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎప్పుడైతే అగచాట్లు పడుతుందో తట్టుకోలేని అగచాట్లకు గురయ్యి అన్ని రకాల అంటే చెడు అనే మంచి లేకపోవడం అనే ఉన్న అన్ని పదాలకి నిలయమైపోయిన తెలంగాణ ప్రజలు అగచాట్లు పడుతూ ఉంటే అస్తిత్వం కోల్పోయి మర్యాదను కోల్పోయిన పరిస్థితుల్లో కేసీఆర్ గారి వయసు ఆనాడు 45 సంవత్సరాలు. ఆయనకి అద్భుతమైన రాజకీయ జీవితం ఉన్నది. ఆర్థికంగా ఆయన సెటిల్ అయిన పరిస్థితి కాదు. 2 పిల్లలు చదువుకుంటున్నారు. కనుచూపు మేరలో తెలంగాణ ఉద్యమము పెరుగుతుందని కానివ్వండి, తెలంగాణ సాధిస్తామనే ఆశ ఇక్కడ ఉన్న మేధావులకు కానీ తర్వాత ఇక్కడ ఉన్న తెలంగాణ వాదులకు కానీ లేని సందర్భంలో ఆయన తెలంగాణ తీసుకురావడానికి మొత్తం త్యాగం చేసి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టినారు. ఆ రోజు నుంచి తెలంగాణ సాధించే నాటికి 2000 సంవత్సరంలో గురించి నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. పార్టీ 2001లో పెట్టినా కానీ 2000 సంవత్సరంలోనే దీనికి పునాదులు పడ్డాయి. ఆ దినం నుంచి ఈ దినం వరకు ఆయనకి తెలంగాణ తప్ప ఇంకొక ధ్యాస లేదు. మీరు ఆయన తెలంగాణ సాధించిన పద్ధతి కానివ్వండి, తెలంగాణ అస్తిత్వం కోసం తను చేసిన పోరాటం కానివ్వండి, చావును కూడా లెక్క చేయకుండా తను సాగించిన ఉద్యమం కానివ్వండి, ఆ తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి సంబంధించి నిన్న పార్లమెంటే సాక్ష్యం. దానికి ఎకనామిక్ సర్వే ఏదైతే జరిగిందో అదే సాక్ష్యం. ఆ రకంగా ఈ 25 సంవత్సరాలలో కేసీఆర్ గారు తెలంగాణ మర్యాదకి ప్రతీకగా నిలిచినారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచినారు. తెలంగాణకి ఒక ఐడెంటిటీ లాగా నిలిచినారు. ఇవన్నీ చేస్తున్న క్రమంలో అనేక మంది తెలంగాణ సాధనకి వ్యతిరేకంగా ఉన్న అనేక మందికి దాచుకున్న కోపాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రమే కావాలి, ఈ దోపిడీ నిరంతరం కొనసాగాలి, తెలంగాణ అనేది ఎప్పుడు వాళ్ళకి కాసుల పేటిక కావాలి, ఈ నీళ్ళని దోసుకుపోవాలని కోరుకున్న దుర్మార్గమైన ఆలోచన పరులకి ఆ కోపం తగ్గలేదు. ఇంకా వారికి ప్రతినిధి ఇవాళ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏంటంటే తెలంగాణకు వ్యతిరేకమైన గవర్నమెంట్, తెలంగాణ వ్యతిరేకంగా ఉండే గవర్నమెంట్. ఇది తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణకు సంబంధించిన మర్యాదకి దానికి వ్యతిరేకంగా ఉన్న ఫోర్సులకి మధ్యన
ఇది జరిగే ఇది ఒక యుద్ధం లాంటిది. ఎస్. కాబట్టి కేసీఆర్ గారిని ఈ నోటీసులు ఇచ్చి అవమానపరిస్తే తెలంగాణను అవమానపరిచినట్టుగా ఉంటుంది. ఎవరి మెప్పు కోసం చేస్తున్నావు నువ్వు ఇదంతా? ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తర్వాత కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా ప్రభుత్వ పరంగా పోలీస్ అధికారులు ఈ పరిపాలనలో భాగంగా శాంతి భద్రతలను కాపాడే దానికోసము, దేశ రక్షణ కోసము ఇది నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ. ఇప్పుడు కాదండి, 50 నుంచి జరుగుతూనే ఉంది. ఇది ఓకే, 1950 సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది. అదే అందులో భాగంగా జరిగితే అన్ని రాష్ట్రాలలో ఎట్లా జరిగిందో తెలంగాణలో జరిగి ఉంటుంది అంతే తప్ప ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారం అనేది తెలంగాణలో జరగలేదు కేసీఆర్ గారి హయాంలో. అయినా కానీ ఇవాళ అధికారాన్ని మీకు అధికారం ఎందుకు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు? మీకు అధికారం ఇచ్చింది మీరు చేసిన వాగ్దానాలు మీరు నిలబెట్టుకుంటారనే నమ్మకంతో మీకు ప్రజలు ఒక సదుద్దేశంతో మీకు అధికారం ఇచ్చినారు. అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే మీరు తుంగలో దొక్కినారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు, గ్యారంటీలు అన్ని తుంగలో దొక్కారు. ఓకే, ప్రజల యొక్క వ్యతిరేకత ఇవాళ మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎదుర్కోలేక ప్రజల దృష్టిని సమస్యల నుంచి పక్కదారి పట్టించేదానికోసం ఈ దొంగ నాటకాన్ని ఒకదాన్ని తయారు చేసి ఇవాళ దుష్ప్రచారము, తరువాత అవమాన పర్వము ఇవన్నిటిని మీరు మొదలుపెట్టి ఏదైతే మర్యాద సీమలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా చెరిపేసి దుర్మార్గానికి మీరు దారి తీసినారు. దీని ఫలితం మామూలుగా ఉండదు. తెలంగాణ ప్రజలు ఈ 60, 70, 100 సంవత్సరాల చరిత్ర కాదండి, 2000 సంవత్సరాల నుంచి తెలంగాణ ఎప్పుడు ఎవరి కింద లొంగి లేదు. అనేక ప్రయత్నాలు 2000 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రజలు కొట్లాడుతూనే ఉన్నారు, విముక్తి పొందుతూనే ఉన్నారు, తమ స్వేచ్ఛను కాపాడుకుంటూ వచ్చినారు. ఏదైతే రాజ్యాంగబద్ధంగా తర్వాత చట్టబద్ధంగా ఆనాటి రాజకీయ పరిపాలనా పరిస్థితులు కట్టుబాట్లు ఏవైతున్నాయో వాటిలో భాగంగానే వాళ్ళ స్వేచ్ఛను కాపాడుకున్నారు. బానిసలుగా ఉండేదానికి ఎప్పుడు తెలంగాణ ఇవాళ మీరు మమ్మల్ని బానిసలుగా తెలంగాణని బానిస రాజ్యంగా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తర్వాత వాళ్ళ తాబేదారుల కింద దీన్ని మలచాలనే ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే దానికోసం ఇవాళ మీరే గంట కొట్టినారు. ఈ నోటీస్ అనేది ఒక విప్లవానికి నాంది. ఆ విప్లవం ఏంటంటే తెలంగాణ అస్తిత్వంని మళ్ళీ సాధించుకునే దానికి నాంది. ఇదేమైనా సామాన్యమైన విషయం కాదు. మా లాంటి కార్యకర్తలు ఎవ్వరు కూడా దీన్ని సామాన్యంగా తీసుకోరు. ఖచ్చితంగా దీని సంగతి ఏందో తెలుసుకునే దానికోసము మళ్ళీ ఒక ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది, చుడతాం. ఎస్, మనం చూస్తున్నాం నిన్న జారీ చేసిన నోటీస్ అనేది కేవలం మామూలు విషయం కాదు, తెలంగాణలో మరో ఉద్యమానికి అది నాంది పలకబోతోందని భరత్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కేసీఆర్ గారు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక సమున్నత శక్తి అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీంతో పాటుగా తెలంగాణను ఒక బానిస రాజ్యంగా మార్చాలనే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ సమాజం యావత్తు కూడా మరోసారి సన్నద్ధమయ్యేందుకు రంగం సిద్ధమైందనే అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితిని కూడా స్పష్టంగా భరత్ గారు వివరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రవి గారు, ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం నుంచి వికాసం వైపు తెలంగాణను ముందుకు తీసుకెళ్లిన నాయకుడికి, దార్శనికుడికి, ఒక విజనరీకి నిన్న సిట్ నోటీసు జారీ చేసిన సందర్భం మనం చూసాం. సబ్బండ వర్ణాల్లో సంతోషాన్ని నింపిన 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని నిన్న పార్లమెంటు సాక్షిగా ఎకనామిక్ సర్వే నివేదిక వెల్లడించిన సందర్భంలోనే ఈ నోటీసులు జారీ కావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణ సమాజం యావత్తు కూడా నిన్న సందర్భం మనం చూసాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా భావోద్వేగాలు, ఆగ్రహవేశాలు వ్యక్తమైన సందర్భం కూడా మనం చూసాం. ఈ క్రమంలో ఈ పరిణామ క్రమాన్ని, ఈ నోటీసులను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? సీతారామరాజు గారు, నిన్న కేసీఆర్ గారికి ఏదో చాలా ఆశామాషి వ్యవహారం కాదు. ఇప్పుడు భరత్ గారు చెప్పినట్టుగా ఇది తెలంగాణ అస్తిత్వాన్ని ఛాలెంజ్ చేయటం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఛాలెంజ్ చేయటం, తెలంగాణకు ఉన్నటువంటి ఒక ధైర్యాన్ని, తెలంగాణకు ఉన్నటువంటి తెలంగాణ నేటివిటీని ఛాలెంజ్ చేసి ఇవాళ మేము ఏం చేసినా
చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి ఒక దరిద్రపు నీచ నికృష్ట రాజకీయాలకు ఇవాళ పరాకాష్ట. దాని వెనక ఇది చేస్తున్నది రేవంత్ రెడ్డి కాదు, 100% చంద్రబాబు నాయుడు. కేవలం కుర్చీలో కూర్చున్నది రేవంత్ రెడ్డి మాత్రమే. మొత్తం దీనికి వెనక స్క్రిప్ట్, స్కెచ్, డైరెక్షన్, కథానాయకుడు అన్ని కూడా ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దాదాపు 3 దశాబ్దాలుగా తెలంగాణని హైదరాబాద్ స్థావరంగా చేసుకుని తెలుగు భాష పేరు మీద, తెలుగు ప్రజల పేరు మీద, తన తాబేదారులకు, తన వర్గానికి హైదరాబాద్ని, తెలంగాణ వనరులని దోచిపెట్టిండు. దానికి తెలంగాణ ప్రజల జీవన విధ్వంసానికి పాల్పడ్డాడు చంద్రబాబు నాయుడు. రక్తం బారించిండు, రకరకాల పేర్ల మీద రక్తం బారించిండు తెలంగాణలో. దానికి తిరగబడి తెలంగాణ సమాజం తెలంగాణ ఆత్మగౌరవాన్ని వెతుక్కున్నది, తెలంగాణ స్వీయ పరిపాలనను వెతుక్కున్నది, దానికి నిటారుగా నిలబడింది, ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత అయినా కూడా తెలంగాణని ఏ పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసిండ్రో అందరికీ తెలుసు. ఆ పరిస్థితుల్లో తెలంగాణకు ఒక పెద్ద దిక్కులాగా, ఒక రాజకీయ వేదికలాగా కేసీఆర్ గారు ఒక టిఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమ శక్తులన్నిటినీ సమీకరించి తెలంగాణ ఆకాంక్షని, 6 దశాబ్దాల ఆకాంక్షని ఒడ్డుకు తెచ్చినటువంటి మహానాయకుడు. దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాలు దెబ్బతిన్నటువంటి కక్షతోటి, ప్రతీకారంతో మనం రాష్ట్రం మొదలైన రోజు నుంచి ప్రతి సందర్భంలో చూస్తూనే మనం ఆయన నికృష్ట ప్రయోగాలు అన్నిటి కూడా. దానికి పరాకాష్ఠనే ఇవాళ చంద్రబాబు నాయుడు చేసేటటువంటి నికృష్ట రాజకీయాలకు పరాకాష్ఠనే నిన్న రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి, కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసు. దీన్ని ఆశామాసిగా చూసేది ఏమి, తీసుకునేది ఏం లేదు. తెలంగాణ సమాజం అనేది దీన్ని చాలా సీరియస్, రాజకీయాలకు అతీతంగా, అస్తిత్వాలకు అతీతంగా తెలంగాణ సమాజము, తెలంగాణ ఆకాంక్ష పరులు, తెలంగాణ బుద్ధిజీవులు దీన్ని ఇవాళ ధిక్కరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తప్పనిసరిగా అదే పరిస్థితి ఉంది ఇవాళ. ఎందుకు అంటే వాళ్ళ కేసీఆర్ లాంటి మహానాయకుడికి మీరు నోటీస్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఎవరి ప్రయోజనాల కోసం, దేనికోసం, ఏం జరుగుతుందని, ఏముందని. వాళ్ళ ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? డిసెంబర్ 19వ తారీఖు అనుకుంటాను, పోయిన ఈ 2025 డిసెంబర్ 19వ తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసనం 2 జడ్జిలు, నాగరత్నం గారు, ఇంకొక జడ్జి గారు ఏం చెప్పినారు? ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఏమున్నది, దాని గురించి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ప్రభుత్వం ఎందుకు ఇంతగా ఆందోళన పడుతుంది, ఏమైతుంది అని చెప్పేసి అంటే ఏం వీళ్ళ దొంగతనాలు బయటపడ్డాయా, వీళ్ళ రంకులు బయటపడ్డాయా? ఎందుకు ఇంతగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ కొత్తగా వచ్చిందా? 1950 నుంచి ఇండియాలో వచ్చినట్టు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ చట్టం వచ్చిన రోజు నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అన్నది జరుగుతూనే ఉన్నది. దేనికోసం? దేశ భద్రత కోసం, దేశ రక్షణ వ్యవహారాల్లో భద్రతా వ్యవస్థలు, రక్షణ వ్యవస్థలు, గూఢచార వ్యవస్థలు, నిఘా వ్యవస్థలు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, సమాచారం సేకరిస్తారు. ఏంది దేశ వ్యతిరేక కార్యకలాపాల మీద కానీ, సాంఘిక వ్యతిరేక కలాపాల కానీ, టెర్రరిస్ట్ కార్యక్రమాల మీద, తీవ్రవాద కార్యకలాపాలు ఏంది అనేది నిరంతరం జరిగి వాళ్ళు ఆ సమాచారాన్ని సేకరించి రాజకీయ ప్రభుత్వ అధినేతలకు అటు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటది? ఇవాళ ఎందుకంటే అంత ఉలికి ఎందుకు పడుతున్నారు? మీ దొంగతనాలు ఏమైనా బయటపడ్డాయనా? మీ దొంగతనాలు ఏమో దొరికిపోతుందని చెప్పారా? ఇంత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎందుకు ఇంత విషయము, ఇంత విద్వేషము ఏంది? ఇది తెలంగాణ సమాజం మీద అక్కస్తుంది తప్ప ఇవాళ చూస్తుంటే చాలా దారుణం, ఇంత అన్యాయం. ఎస్ మనం చూస్తా ఉన్నాం పూర్తిగా. రైట్ పల్లెరవి గారు, మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలు, 2 ఏళ్ల పరిపాలనా వైఫల్యాలతో పాటు వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాలు, అలాగే ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక మాత్రమే, ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. కానీ తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం తప్పకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని, ఎందుకు ఈ నోటీసుల వ్యవహారాన్ని ప్రభుత్వం నడిపిస్తుందో ప్రజలకు అర్థమైపోయిందని పల్లెరవి గారు, భరత్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మనం చూసాం ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే ఒక సమున్నతమైన ఉద్యమంగా తెలంగాణ నిలిచిన సందర్భం. కేసీఆర్ గారి సారథ్యంలో 14 ఏళ్ల పాటు సాగిన ఉద్యమంలో అనేక ఉద్యమ రూపాలను
ఆవిష్కరించేసి ప్రజలనే కాకుండా ఏకంగా దేశ రాజకీయ వ్యవస్థను కూడా మెప్పించిన అపూర్వమైన సందర్భం మనం చూసాం. అలాంటి కష్టాలు కన్నీళ్లను ఎదుర్కొని తెలంగాణ సాధించి తెలంగాణలోని సబ్బండ వర్గాలకు కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని వారి గడప గడపకు తీసుకెళ్లిన దార్శనికుడికి ఈరోజు ఈ నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరిలో ఆగ్రహవేశాలు భావోద్వేగాలు వ్యక్తమవుతున్న సందర్భం. ఎట్లా చూడాలి మొత్తం అంశాలన్నింటినీ కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కురచగా ఆలోచించే వ్యక్తులకి, తర్వాత కురచగా ఆలోచించే పార్టీలకి ప్రజల కష్టాలు కానీ, తర్వాత ప్రజల యొక్క భవిష్యత్తు, దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదు అని గురజాడ గారు ఏదైతే వారి గేమ్ ఏదైతే ఉందో అక్షర సత్యంగా అమలు చేసింది కేవలం కేసీఆర్ గారు ఈ దేశంలో. ఇప్పుడు మీరు 1950 నుంచి ఈనాటి వరకు ఒక ఉద్యమము కోసము రాజ్యాంగబద్ధంగా కొట్లాడి, అంటే నాన్ వైలెంట్ మెథడ్లో ఒక ప్రజా ఉద్యమం, అంటే సక్సెస్ అయిన ప్రజా ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం. తెలంగాణ సాధించడానికి మీరు ఇంకా ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ చిత్రపటంలో ఈ మాదిరిగా జరిగింది, కాకపోతే అక్కడ ఆర్మ్డ్ రెవల్యూషన్ ఇదంతా కూడా ఉన్నది. ఈ ఉద్యమంలో అది కూడా భాగంగా ఉన్నది. అది ఏంటంటే సౌత్ ఆఫ్రికాన్ విముక్తి పోరాటం. స్వతంత్ర ఉద్యమం నుంచి 2013 మధ్యలో 14 మధ్యలో రెండు సక్సెస్ అయినాయి. ప్రొట్రాక్టెడ్ ఉద్యమాలను నిర్మించి సక్సెస్ అయినాయి. ఒకటి సౌత్ ఆఫ్రికా నెల్సన్ మండేలా గారి నాయకత్వంలో, ఇంకోటి కేసీఆర్ గారి నాయకత్వంలో. అంత విశిష్టమైన ఉద్యమము, తర్వాత దాని సాధన. ఆఫ్రికా ఇట్ గాట్ ఫెయిల్డ్ ఆఫ్టర్ ఏది డెవలప్మెంట్లో. తెలంగాణ జరగలేదు అట్లా. తెలంగాణ సాధించిన తర్వాత ప్రతిదీ 4 ఇంతలు పెరిగింది. కేవలం 10 సంవత్సరాల లోపట్నే. ఆ 10 సంవత్సరాలలో పూర్తి సమయం మనకు అనుకూలంగా లేదు. ఆ 10 సంవత్సరాలలో మీరు చూసినారు, కోవిడ్ వచ్చింది, నోటుబందీ జరిగింది, అధికార బదలాయింపు సరిగా జరగలేదు. ఇంకా ఫస్ట్ 1 ఇయర్ మనకి ఇదేంటి ఏమంటారు, బడ్జెటే లేదు. ఇన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నిన్న పార్లమెంట్ సాక్షిగా ఆర్థిక సర్వే ఏం చెప్తా ఉంది, మీరు అది చూడాల. అభివృద్ధి అనేది కేసీఆర్ గారు ఏ లెవెల్లోకి తీసుకొని పోయినారని అంటే 2014లో సాగునీరు విస్తీర్ణం తెలంగాణలో 1,31,00,000. 2023లో 2,02,00,000 ఎకరాలు నాణ్యమైన సాగు యోగ్యత కలిగిన భూమి ఉన్నది. తద్వారా ఏం జరిగింది అంటే మీకు అన్ని రకాల పంటలు తెలంగాణలో 2014లో ఎంత ఉండింది, 1,07,00,000 టన్నులు. కేసీఆర్ గారు పదవి విరమించే సమయానికి 2023లో అది 4,65,00,000 టన్నులు, 4 ఇంతలు. మీరు అదే ఇంకా సేవారంగంలో కనుక చూసుకుంటే సర్వీస్ సెక్టర్ 2014లో ఐటీ ఎగుమతులు 57,00,000 కోట్లు. 2024కి వచ్చేవరకు అది 2,41 కోట్ల ఎగుమతులు. అంటే ఇది క్వాంటమ్ జంప్ అండి. ఇది మామూలు ఇది కాదు. ఒక రాష్ట్రాన్ని సాధించడం, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడము, ఆ ఫలితాలని కేవలం 10 సంవత్సరాల లోపట్నే 4 అంతలు చేయడం అని అంటే అది సామాన్యంగా జరిగేది కాదు. అది కేసీఆర్ వ్యక్తిత్వం, అది కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ పట్టుదల, కేసీఆర్ ప్రజల పట్ల ఉన్న ప్రేమతో పాటు కమిట్మెంట్. ఇవన్నీ ఉన్న ఒక వ్యక్తి కేసీఆర్. ఆయన వ్యక్తిగా కాదు, ఆయనకి కేసీఆర్ అనేది ఒక ఫోర్స్, తెలంగాణ ప్రతీక, తెలంగాణ గౌరవం. సిగ్గులజ్జ ఉన్నోడు ఎవడన్నా కాపాడుకుంటారు. ఫ్యూచర్ మీద దృష్టి ఉన్నవాడు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కాపాడుకొని దాని నుంచి సాధించుకోవాలి. ఇట్లా కేసులు పెట్టడం, దొంగ కేసులు పెట్టడము, సాడిస్టిక్ ప్లెజర్ కోసము ఆయనను పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడము, పోలీసులతో విచారణ చేయించడము,
ఆయన పోలీస్ స్టేషన్కి రమ్మని ఏమీ అనలేదు, మీ దగ్గరికే వస్తామన్నాను. అయినా కానీ ఆయనకు సంబంధం లేని విషయం ఇది. ఆయనకు సంబంధం లేని విషయంలో ఆయనని సాక్షి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక కార్యసాధకుడిని ఆయనని సాక్షిగా పిలుస్తారా? దేనికోసం పిలిచినారు? దేనికోసం పిలిచినారు? అవమానించేదానికోసం, తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేదానికోసం, తెలంగాణ ఐకాన్ ఎవరైతే ఉన్నారో ఆయనని చిన్నబుచ్చి తెలంగాణని చిన్నబుచ్చే దానికోసం ఇవన్నీ ఇవాళ జరుగుతూ ఉంటే ప్రశ్న ఏందనంటే సైలెంట్గా కూర్చోవాల్సిందేనా? అవమానపరిచేదానికోసం చేసిందా? తెలంగాణ అస్తిత్వాన్ని ఇవాళ దెబ్బతీసేదానికోసం, తెలంగాణ ధైర్యాన్ని కాలరాచేదానికోసం చేసిందా అనేది వాళ్ళ ప్రశ్న ప్రజల ముందు ఉన్నది. వాళ్ళు తేల్చుకోవాల్సిన ప్రశ్న ఇది. ఇంకా దీని మీద ఆలోచించాల్సింది కాదు, తేల్చుకోవాల్సిన ప్రశ్న. ఇవాళ ఇంత జరుగుతూ ఉంటే ఇవాళ కొన్ని పత్రికలు ఏం రాస్తున్నాయి గమనించాల్సిన. తెలంగాణ వ్యతిరేక తెలంగాణ చెడును కోరుకునే పత్రికలు, వాళ్ళ దినపత్రికలు ఇవాళ తయారైనాయి. విషపుత్రికలు అవి, తెలంగాణ పట్ల విషపుత్రికలు. ఎవరి విషపుత్రికలు ఇవన్నీ ప్రజలు తేలుస్తారు, ఏం రాస్తున్నారో చూస్తారు. ఈ తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ కొట్టేదానికోసం నిరంతరంగా జరుగుతున్నది. ఇవాళ ఇంటెన్సిఫై అయిన పతాక స్థాయికి తీసుకొని పోయినారు. చూద్దాం, దీన్ని కూడా మేము తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తెలంగాణ కోసం కొట్లాడిన కార్యకర్తలు మళ్ళీ లేవాల్సిన పరిస్థితి ఏర్పడితే లేస్తారు. ఇది ఒక కేసు లాగా మేము చూడట్లేదు కాదు, అది కేసు లేదు దీంట్లో. ఇది కుట్ర, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేదానికి జరుగుతున్న కుట్ర. దాన్ని ఆ రకంగానే మేము రిసీవ్ చేసుకుంటాము, దాన్ని ఆ రకంగానే మేము ఎదుర్కొంటాం. ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయడము ఇదంతా బాధ్యతాయుతమైన పార్టీగా, దాని నాయకత్వంగా అదంతా కోఆపరేట్ చేస్తాం. అంతర్యం కేసు కాదు, అంతర్యం అవమానపరచడం, అంతర్యము తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం, తెలంగాణ వనరులను కొల్లగొట్టడం, తెలంగాణ ఆర్థిక అభివృద్ధిని మళ్ళీ కుంటుపరచడం, ఇవన్నీ వీటి వెనుక దాగి ఉన్న విషయాలు. ఈ గంభీరమైన విషయం, ఇది సామాన్యమైన విషయం కాదు. దాన్ని అంతే గంభీరంగా మళ్ళీ తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడడం అనేది జరుగుతుంది. ఎస్, మనం చూస్తున్నాం ఇది కేవలం నోటీసులుగా, ఒక కేసుగా మాత్రమే చూడట్లేదని, తెలంగాణ అస్తిత్వంపై, తెలంగాణను పూర్తిగా కబలించేందుకు జరుగుతున్న ఒక పన్నాగంగానే తాము చూస్తున్నామని చెప్పేసి భరత్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దశాబ్దాల ఆకాంక్షను ప్రగతి ప్రస్థానంలో కొనసాగించిన ఒక విజనరీపై కొనసాగుతున్న ఈ నోటీసుల పరంపర తెలంగాణ యావత్ సమాజంపైన, తెలంగాణ రాష్ట్రంపై జరుగుతున్న ఒక దాడిగా, తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా, తెలంగాణను అవమానించేందుకు, అలాగే ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న పన్నాగంగా చూస్తున్న నేపథ్యంలోనే తప్పకుండా తెలంగాణను సబ్బండ వర్గాలన్నీ కూడా వీటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని భరత్ గారు కుండబద్దలు కొట్టి చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తున్నాం ఇటీవల జరిగిన పరిణామాలన్నీ కూడా తెలంగాణ సమాజం గమనిస్తున్న పరిస్థితి. 2 ఏళ్ల పరిపాలన పూర్తయిపోయిన తర్వాత తెలంగాణలోని ప్రతి వర్గం కూడా ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, గ్యారంటీలు ఏమయ్యాయి అని ప్రశ్నిస్తున్న తరుణం ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. దాంతోపాటుగా ఇటీవల వరుసగా బొగ్గు కుంభకోణాన్ని మొదలుకొని హిల్ట్ పాలసీకి సంబంధించిన భారీ కుంభకోణం కూడా వెలుగు చూసిన సందర్భం. ఇలాంటి మొత్తం వ్యవహారాలన్నీ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న తరుణం. ఇలాంటి మొత్తం పరిణామ క్రమంలో ఈ నోటీసులను జారీ చేయడాన్ని తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సీతారాం రాజు గారు, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధపు హామీలనిచ్చి విషం, విద్వేషాన్ని ప్రజల మైండ్లో నాటి అధికారంలోకి వచ్చింది. 420 హామీలు ఇచ్చిండ్రు. వాటిని అమలు చేయడం చేతగాక తమ అసమర్థతని, తమ వంచనని, మోసాన్ని తప్పుదో పట్టించడం కోసం దానికి తోడుగా వచ్చిన మొదటి రోజు నుంచి హైడ్రా పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద, లాగచర్ల పేరు మీద, ఇప్పుడు హిల్ట్ పాలసీ పేరు మీద, తాజాగా బొగ్గు కుంభకోణం వనరులని, రాష్ట్ర సంపదని లూటీ చేయడానికి ఒక బందిపోటు ముఠా లెక్క పనిచేస్తున్నారే తప్ప ఇంకేమిక. దాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజానికి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వీళ్ళ దొంగతనాన్ని, వీళ్ళ దోపిడికి వేసే పన్నాగాలని టిఆర్ఎస్ నాయకత్వము,
కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరము నిరంతరం ఒక జాగరూకతతో ఉండి వీళ్ళ దొంగతనాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజం ముందు ఉంచుతున్నాం. వీళ్ళ వైఫల్యాలని ఎండగడుతున్నాం. ఇవి దీన్ని తట్టుకోలేక ఎంతసేపు ఏమైందంటే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, ఇంకా హరీష్ రావు గారి మీద, మిగతా నాయకత్వం మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద విచారణలు అని చెప్పేసి కాలయాపన చేయటము, డైవర్షన్ రాజకీయాలు చేయటము. ఏదన్నా వీళ్ళ దొంగతనం, పెద్ద దొంగతనం బయట తెలంగాణ సమాజం ముందుకు తీసుకురాగానే, బయటపడంగానే ఇటువంటిది మళ్ళీ ఒకరికి నోటిఫికేషన్. ఓ 2 నెలలు 3 నెలలు విద్యుత్ ఒప్పందాల మీద విచారణ అన్నారు. ఆ తర్వాత ఈ కార్ రేసు విచారణ అన్నారు. ఆ తర్వాత కాళేశ్వరం విచారణ అన్నారు. ఇంకో విచారణ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ విచారణ అని చెప్పేసి ఇదే పని తప్ప ఎంతసేపు వీళ్ళ అసమర్థతని, అవినీతిని, దగా, వంచనని డైవర్షన్ చేసే రాజకీయాలు తప్ప వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చే ప్రయత్నం చేయట్లేదు. అది వాళ్ళ గమనించాల్సింది. తెలంగాణ సమాజం ఏంటంటే 2 ఏళ్లు దాటిపోయింది, 3వ సంవత్సరంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చింది. ఆ హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీనన్నా నెరవేర్చిరా? నెరవేర్చకపోగా లూటి ప్రతి దాంట్లో హైడ్రా పేరు మీద ఎంత అరాచకం, ఎంత ఆర్థిక దోపిడీ జరిగిందంటే మామూలు విషయం కాదు. మూసి ప్రక్షాళన పేరు మీద 1,50,000 కోట్లకు శ్రీకారం చుట్టిండ్రు. 1,50,000 కోట్లతో అయిపోయినట్టుంది. అప్పటికే కేసీఆర్ గారు ఒక అద్భుతంగా ఒక వచ్చినటువంటి కార్యాచరణ మొదలుపెట్టి కూడా 31 STPలు కట్టి ప్రాజెక్టుల మీద అంతా కూడా కడితే ఇంకొక 20-25 వేలతో అయిపోయేది. దాన్ని ఏదో గ్రాఫిక్స్ లా చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా, గ్రాఫిక్స్ లో చూపించి అద్భుతం ఎక్కడో ఏదో చెప్పబోతున్నటువంటి గ్రాఫిక్ చూపించి దాన్ని 1,50,000 కోట్లకి 25-30 వేల కోట్లతో అయిపోయేదాన్ని కేవలం దోపిడీ ఇంకా మామూలు దోపిడీ కాదు, అడ్డు అదుపు లేని ఒక అంతులేని దోపిడీకి ఒక శ్రీకారం చుట్టడం. ఇవాళ హిల్ట్ పాలసీలో అదే జరిగింది. హిల్ట్ పాలసీలో దాదాపు 5 లక్షల కోట్ల విలువ చేసే ఇండస్ట్రియల్ పాలసీ ఇండస్ట్రీస్ కి ఇచ్చినటువంటి భూమిని అప్పనంగా వాళ్లకు దారదత్తం చేసేటటువంటిది. దాన్ని పసిగట్టి ఎండగట్టగలిగినాం, ప్రస్తుత తెలంగాణ సమాజం ముందు ఉంచినాం. లేటెస్ట్ గా తెలంగాణకు కొంగు బంగారం లాంటి సింగరేణి క్యాలరీస్ కూడా ఓ ముఖ్యమంత్రి గారు తన బామార్దికి పిచ్చుకోవడం కోసము, ఒక ఉప ముఖ్యమంత్రి గారు తనకు కావాల్సినటువంటి కంపెనీ కోసము, ఇంకో మంత్రి తన తమ్ముడి కంపెనీ కోసము, ఇట్లా వీళ్ళు దానికి ఇష్టం వచ్చినట్టుగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాత్రి ఒక్కసారి కాదు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వీళ్ళకి 5 ఏళ్ళు అధికారంలోకి ఇస్తే, ప్రజలు 5 ఏళ్ళు వీళ్ళకి అధికారం ఇస్తే, ఈ 5 ఏళ్ళు హామీలని అమలు చేయడానికి వీళ్ళకి టైం లేదు. కానీ వీళ్ళు 40-50 ఏళ్ళు వీళ్ళు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర వనరులు దోపిడీ చేసుకోవటానికి దారులు మాత్రం వేసుకుంటున్నారు. అదే సింగరేణి, మన నైని బ్లాక్ 30-40 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఒక్కసారి చేసుకుంటే 30-40 ఏళ్ళు రాయల్టీ దగ్గర రాజ్యాంగంగా 1000 కోట్ల దోపిడీ. ఇది వీళ్ళకు. దీన్ని ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ నాయకత్వము ఎండగడుతుంది, తీర్చిచెండాడుతున్నది. కాబట్టే ఇవాళ టిఆర్ఎస్ నాయకత్వం మీద ఎప్పటికప్పుడు విద్వేషపూరితమైనటువంటి దాదాపు ఈ చిల్లర మళ్ళా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తే రాజకీయం. దాని ఇప్పుడు వాళ్లకు సంబంధించినటువంటి తెలంగాణని కొంత ఏళ్లుగా 70 ఏళ్లుగా మొదటి నుంచి ఈ తెలంగాణ వనరులను దోచుకోవటానికి ఆర్థిక స్థావరాలు, ఆర్థిక కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణ వనరులు దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళని, వాళ్ళ ప్రయోజనాలను వాళ్ళ ఎప్పటి అక్కడము వ్యక్తిత్వ హన్నాలు పట్టము, దానికి ఒక మీడియా అని చెప్పేసి చెప్పడం, ఇంత దుర్మార్గం, ఒక బహుముఖంగా ముప్పేట దాడి చేస్తూ తెలంగాణ నాయకత్వాన్ని బలహీనపరిచి, అధైర్యపరిచి తెలంగాణ సమాజాన్ని మళ్ళీ బానిస సమాజం వైపు తీసుకుపోయేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి లోతైనటువంటి కుట్రకి వాళ్ళ రేవంత్ రెడ్డి సూత్రధారిగా, రేవంత్ రెడ్డి దాన్ని ముందుకు తీసుకుపోయే పనిలో ఉన్నాడు. తెరవెనుకున్నటువంటి వాళ్ళంతా తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వనరులని నిరంతరటువంటి వాళ్ళే రేవంత్ రెడ్డికి వెనుకున్నటువంటి వాళ్ళు. ఆయన చంద్రబాబు నాయుడు తాబేదారులు, వాళ్ళ ప్రయోజనాల కోసమే ఈయన చేస్తున్నటువంటిది. ఇవాళ తెలంగాణ కేసీఆర్ గారు ఒక శ్రీరామ రక్షలాగా, ఒక పెద్ద దిక్కులాగా, ఒక ధైర్యంగా నిలబడ్డాడు. కాబట్టి ఆయన ధైర్యాన్ని దెబ్బతీస్తే, నైతికంగా దెబ్బతీస్తే
ఇంత అధైర్యపరిస్తే ఇక మనం ఏమైనా ఇష్టారాజ్యంగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చేసుకుంటున్నటువంటి పని. Right. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాం, తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది, భరించేంత వరకు భరిస్తుంది. Right. ఇక భరించలేని స్థితి వచ్చిన తర్వాత తిరగబడిందంటే ఒక్కొక్కడిని పండబెట్టి తొక్కుతుంది రాజకీయంగా. అది గమనించాలి. ఇవాళ కేసీఆర్ మీద ఏదో విషప్రాతలు చేయాలనుకున్నా, ఏదో దెబ్బతీయాలనుకున్నటువంటి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ స్వీయ పరిపాలనని అస్తిత్వాన్ని దెబ్బతీయాలనుకున్నటువంటి వాళ్ళని తెలంగాణ సమాజం పండబెట్టి తొక్కుతుంది. అది మర్చిపోతుందని చెప్పారు. మనం చూస్తున్నాం తెలంగాణ కారణ జన్ములు, తెలంగాణకు శ్రీరామ రక్ష లాంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అనేది తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇక్కడ వనరుల విధ్వంసానికి, వనరుల దోపిడీకి ప్రయత్నిస్తున్న తెలంగాణ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడా తరిమి కొట్టేదాకా తెలంగాణ సమాజం నిద్రపోదని చెప్పేసి పల్లె రవి గారు చెప్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. భరత్ గారు, మనం చూస్తున్నాం గత 2 ఏళ్ల నుంచి మొత్తం పరిపాలన తీరును అవన్నీ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కలుగుతున్న అనుమానం, గతంలో కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్ల పాటు సాగిన ప్రగతి ప్రస్థానాన్ని కూడా మలినపరిచే ఒక కుట్రలు కొనసాగుతున్నాయనే ఒక ఆవేదన, ఆందోళన కూడా ప్రతి ఒక్కరు వ్యక్తమవుతున్న సందర్భం. ప్రతి రంగాన్ని అంటే కేసీఆర్ గారు ఒక్కో ఇటుక పేర్చి నిర్మించిన వ్యవస్థలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తున్నారనే ఒక ఆగ్రహం కూడా ప్రజాక్షేత్రంలో వ్యక్తమవుతున్న సందర్భం. ఎట్లా చూడాలి మనం ఈ అంశాన్ని? ఇప్పుడు మీకు ఇంతకుముందు ప్రస్తావించినాను, 1,07,00,000 టన్నుల నుంచి 4,65,00,000 టన్నుల వరి, అన్ని రకాల ధాన్యం ఉత్పత్తి ఉట్టిగానే పెరుగుతుందా? తర్వాత ఈ 1,07,00,000 టన్నులు సాధించడానికి 67 సంవత్సరాలు తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం అన్ని కలిపి. జీరో నుంచి అక్కడికి రావడానికి, జీరో నుంచి ఏం రాలేదు, అది కూడా అప్పటికే చెరువుల కింద వాటి కింద వీటి కింద ఉన్నది. వీళ్ళు చేసిన కష్టం చాలా తక్కువ, అది కూడా 67 సంవత్సరాలల్లో. మరి 67 సంవత్సరాలలో సాధించిన 1,07,00,000 టన్నుల దిగుబడి ఒకేసారి 10 సంవత్సరాలలో 4 ఎట్లా పోతుంది? 4 అంతర్ ఎట్లా పోతుంది? ఉట్టిగా పోదు కదా. ఎవడైనా చెప్తే ఉట్టిగానే పోయింది, వీళ్ళదేం లేదన్నట్టుగా వానంత మూర్ఖుడి దేశంలో ఎవడు ఉండడు, దేశంలో కాదు ప్రపంచంలో ఉండడు. ఎట్లా వచ్చిందనంటే నీటిని సమర్థవంతంగా పొలాలకు పోయేదానికోసం వ్యవస్థలను క్రియేట్ చేయడం, పవర్ని అన్ఇంటరప్టెడ్గా ఫ్రీ పవర్ ఇవ్వడం జరిగింది. తర్వాత రైతుకి సహాయకారకంగా ఉండేదానికోసం రైతు బంధుని ప్రపంచంలోనే ఏ నాయకుడికి కూడా ఆలోచన లేదు. మొట్టమొదటిసారి కేసీఆర్ గారు దాన్ని రూపుదిద్ది దాన్ని అమలు చేసినారు. అమలు చేసిన దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మేరకు ఆ స్థాయిలో చేయలేదు, కానీ కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసింది. అంటే ఎంత మంచి ప్రోగ్రామ్ అయితే కేంద్ర ప్రభుత్వం దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది, సంతోషం. ఆ లెవెల్లో రాకపోయినా దేశవ్యాప్తంగా రైతులకి దాంట్లో ఐదో భాగం కూడా కాదు, వాస్తవానికి 2,000 రూపాయలు ఇచ్చినారు రైతుకి. ఎంతో అంత అప్రిషియేట్ చేద్దాం. తర్వాత రైతులకి టైమ్లీ ఎరువులు అందుబాటులో ఉండేటట్టుగా, ఒక రైతు కుటుంబం రైతు ఏదో కారణం చేత చనిపోయినారు అనుకోండి, ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండేదానికోసం, ఆ స్థిరత్వం దెబ్బతినకుండా ఉండేదానికోసం లైఫ్ ఇన్సూరెన్స్ చేసినారు. దేశంలో ఎవరు కూడా చేయని పని అది, ఎవరు కూడా చేయలే. ఈ మహానుభావుడు వచ్చి రాగానే పీకేసిన్నారు, ప్రతి దాన్ని డిస్టెబిలైజ్ చేసినారు, ప్రతి వ్యవస్థను డిస్టెబిలైజ్ చేసుకుంటూ పోతా ఉన్నది ఇవాళ ఉన్న ప్రభుత్వం. 420 హామీలు ఇచ్చినారు, 6 గ్యారంటీలు ఇచ్చినారు. 420 హామీలు, అసలు 420 అనేది ఏంటంటే, ఆ రోజు ఆయన 420 అని డిక్లేర్ చేసిన రోజున ఏంటంటే 420 ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్లో చీటింగ్కి సెక్షన్ అది. అంటే బాబు ఉద్దేశంతో చేసినాడా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా? ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం చేసింది, కానీ మొత్తం మీద మాత్రం అది అమలైంది మాత్రము 420 చీటింగే చేసినారు ప్రజలు. మీరు అదొక్కటే కాదు, ఈ ఉద్యోగ కల్పనకు సంబంధించింది కూడా చూడాలి. కేసీఆర్ గారి హయాంలో ఏం జరిగింది అనేది. ఐటీలో 67 వరకు, అంటే గత 67 సంవత్సరాలు 2014కి వరకు మొత్తం ఐటీలో ఉన్న ఉద్యోగులు
3,23,000. 2014 నాటికి అది 2023 నాటికి 9,30,000, 3 అంతలు పెరిగింది, ఎస్ 3 times. తర్వాత తయారీ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 8 లక్షలు ఉన్నది 14 లక్షలకు పోయింది. ఎస్ అదే పద్ధతిలో ఎంఎస్ఎంఈలో అంటే స్మాల్ అండ్ మీడియం సెక్టర్లో ఉద్యోగుల సంఖ్య 10 లక్షల నుంచి 16 లక్షలకు పోయింది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా కేసీఆర్ గారో లేకపోతే బీఆర్ఎస్ పార్టీనో నేనో ఇంకెవరో దీన్ని తయారు చేయలేదు. ఇది ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో పెట్టిన నివేదిక. ఆ నివేదికని ఇవాళ నేను మీకు అక్కడక్కడ చదివి వినిపిస్తా ఉన్నా. ఓకే, ఈ అభివృద్ధి 3-4 రంగాలు మీకు నేను తర్వాత సర్వీస్ సెక్టర్ చూసాం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూపిస్తున్నాను, తర్వాత చూపిస్తాను. ఓకే, ఎంత అద్భుతమైన ప్రగతి అండి. ఓకే, అనన్య సామాన్యమైన ప్రగతి. ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు దాన్ని విలువనిస్తే దానికి విలువిస్తేనే అది మనని కాపాడుతుంది. ఓకే, లేకపోతే మనని సర్వనాశనం చేస్తుంది. ఇంత మంచి, ఇంత అభివృద్ధి, ఇంత పద్ధతి ప్రకారం ఇది ఒక్కటే కాదు, ఒక అభివృద్ధి విషయమే కాదు, ఓకే, పరిపాలనా సంస్కరణలు తీసుకోండి, తర్వాత పల్లె డెవలప్మెంట్ తీసుకోండి, పర్యావరణం తీసుకోండి. ఏదైనా సరే ఈ సూచికలు కొంచెం అటు ఇటుగా ఇదే ఉంటుంది, అంటే క్వాంటమ్ జంపే ఉంటుంది అనే సాధారణమైన అభివృద్ధి కాదు అది. దేశం అభివృద్ధి తర్వాత గొప్ప గొప్ప దేశాలు బాగా అభివృద్ధి సాధించిన దేశాలతో పోటీ పడి చేసింది. ఎట్లా జరుగుతుంది? రైట్. కేసీఆర్ గారి అకుంఠిత దీక్ష అది. కేవలం తెలంగాణ సాధించడమే కాదు, దాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అదొక మంచి నివాస యోగ్యమైన ప్రదేశం కావాలి, అత్యున్నతమైన ప్రమాణాలతో ఉండాలనే ఉద్దేశంతో చేసి ఈ దేశంలో రాజ్యాంగం ఏర్పడి రాజ్యాంగబద్ధమైన పరిపాలన మొదలైనప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా 7% అటవీ పెంపకం అనేది అభివృద్ధి సాధించలేదు. 7%. ఇది కూడా కేంద్ర లెక్కలే. 7% అటవీని పెంచడం, అటవీని తగ్గించడము, అది నాన్ స్టాప్ స్లైడింగ్ టువర్డ్స్ డౌన్వర్డ్ ట్రెండ్లోనే పోయింది తప్ప అప్వర్డ్ ట్రెండ్కి తీసుకొచ్చిన మహానుభావుడు ఎవడూ లేడు. అప్వర్డ్ ట్రెండ్కి తీసుకురావడమే కాదు, 7% ఆ పచ్చదనాన్ని పెంచడం జరిగింది. తర్వాత అన్ని వినూత్నమైన పథకాలు, వినూత్నమైన అభివృద్ధికి బాటలేసి దాన్ని నిలబెట్టుకున్న వ్యవహారం కేసీఆర్ గారి నాయకత్వం. ఇవాళ ఏం జరుగుతున్నది? ఒక దుర్మార్గమైన రియల్ ఎస్టేట్, అనారోగ్యకరమైన రియల్ ఎస్టేట్ దందాలకి మూల బిందువులు చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి. వాళ్ళకి రియల్ ఎస్టేట్ తప్ప ఇంకోటి వేరే లేదు. ఆ రియల్ ఎస్టేట్ కూడా సక్రమంగా కాదు, అది కూడా దుర్మార్గమైన పద్ధతులు. అక్కడ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఇక మాట్లాడేదానికి ఇక హద్దులే ఉన్నాయండి. ఇంత దూరం వచ్చిన తర్వాత సీమలు చెరిపేసినారు, మర్యాద సీమలు చెరిపేసిన తర్వాత బహిరంగంగా మాట్లాడతాం, బట్టలు ఇప్పదీసి బహిరంగంగా వీళ్ళ స్వరూపం ఏందో ప్రజల ముందు పెడతాం. ఏం సాధించినారు, ఏం చేస్తున్నారు. ఇవాళ ఒకటి మూసి అనేది ఒకటి, తర్వాత ఇంకోటి ఫ్యూచర్ సిటీ అనేది. ఎవడైనా ఇల్లు గురించి పందిరేసేటోడిని ఏమంటారండి? ఒక ఫార్మాకి ప్రపంచానికే రాజధాని హైదరాబాద్. అట్లాంటి దాన్ని ఇంకా అద్భుతంగా తీసుకొని పోతే దాంట్లో నుంచి వచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో మిగతా రంగాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ఒక బ్రహ్మాండమైన ఫార్మాసిటీని ప్రపోజ్ చేసి దానికి భూమిని దానికోసం సేకరించి తద్వారా 10 లక్షలకు పైన ఉద్యోగ కల్పన జరుగుతుంది. అట్లాంటిది చేస్తే మొత్తం ఇవాళ ఫార్మాసిటీని పండబెట్టి కంప్లీట్గా సర్వనాశనం చేసి ఇవాళ ఏదో ఫ్యూచర్ సిటీ అని పెడుతుంది. ఏం చేస్తారు ఫ్యూచర్ సిటీ? దందా, రియల్ ఎస్టేట్ దందా. ఈ దందాలో ఎవరు బాగుపడేది? ప్రజలు కాదు. ఈ దందాలో బాగుపడేది ఎవరు? ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ తాబేదారులకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడదు. దానికోసం ఇవాళ ప్రతి రంగంలో ఉన్న మొత్తం అలొకేషన్ ఒకటి ఉంటుంది. ఖర్చు 100 రూపాయలు అలొకేట్ చేసిన అనుకోని 10 రూపాయలకు ఖర్చు పెడుతున్నారు. ఆ పైసలు మిగతా 90 రూపాయలు ఎక్కడికి మళ్ళీ ఇస్తున్నారు? ఈ పనికిరాని పథకాలకు, ఈ పనికిరాని ఫ్యూచర్ సిటీ, ఈ పనికిరాని మూసీ డెవలప్మెంట్ పేరు మీద చేస్తాం.
సర్వనాశనం జరుగుతూ ఉంది ప్రతి రంగం కూడా. ఇలా ఐటీ రంగమే తీసుకోండి, వ్యవసాయం తీసుకోండి, ఎక్కడికి పోతా ఉంది. రైట్. చెప్పులు పెట్టుకునే సంస్కృతి, యూరియా కోసం లైన్లలో చెప్పులు లేకపోతే కాగితాలు ఇవన్నీ పెట్టుకోవాలి. యూరియా కూడా సరిగా సప్లై చేయలేని దుర్మార్గమైన ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఇవాళ నడుస్తూ ఉంది కదా. వీటన్నిటిని దృష్టి మళ్లించే కార్యక్రమం, రైట్. తరువాత తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కార్యక్రమం. ఓకే. ఈ చంద్రబాబు నాయుడు తర్వాత రేవంత్ రెడ్డి కలిసి కుట్ర చేసి ఇదంతా జరుగుతూ ఉంది, ఇదంతా చేస్తూ ఉన్నారు. ఓకే. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. రైట్. మనం ఇంకా అమాయకంగా నమ్ముకుంటూ పోతే ఇది ఇంకా మామూలు సాధారణమైన వ్యవహారం కింద కనుక ట్రీట్ చేస్తే రైట్. మనకి మన పునాదులలోకే నీళ్ళు వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, కొట్లాడాల్సిన అవసరం ఉంది. రైట్. తర్వాత వీళ్ళని ఎండగట్టి బహిరంగంగా వీళ్ళని ఎన్నికలలో వీళ్ళ కథ ఏందో చూపించాల్సిన అవసరం కూడా. ఎస్, మనం చూస్తూ ఉన్నామా భౌగోళికంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత కేవలం 10 ఏళ్ల కాలంలోనే మళ్ళీ కబలించేందుకు 2 ఏళ్ల నుంచి కూడా పూర్తిగా కుట్రలు కొనసాగుతున్న సందర్భం. ప్రతి రంగాన్ని విధ్వంసం చేస్తున్న పరిస్థితి. కేసీఆర్ గారు నిర్మించిన ప్రతి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్న నేపథ్యంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు సబ్బండ వర్ణాలని కూడా సిద్ధం చెప్పేసి భరత్ గారు అలాగే పల్లె రవి గారు కూడా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా వ్యతిరేక శక్తులన్నీ కూడా తెలంగాణను అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని నయవంచనకు గురి చేసేలాగా, తెలంగాణ వనరులను దోచుకునేలాగా కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో మన తెలంగాణను మనం కాపాడుకోవాలంటే తప్పకుండా మరో మహోద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని, జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పాల్గొన్నాం. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు వాస్తవాలు. నమస్తే.